టైప్స్. పోయెట్రీ నుంచి టైప్స్ ఆఫ్ పోయెమ్స్ అనుకోవచ్చు. లేదా పోయెట్రిక్ టైప్స్ అని అంటారు దీన్ని. సో, ఈ టైప్స్ ఏముండాయో చూద్దాం. సో, దాని తర్వాత మనం డైరెక్ట్‌గా ఇంగ పోయెమ్ స్టార్ట్ చేస్తాం. మనకు డీఎస్సీకి 8 పోయెమ్స్ ఉంటాయి. అందులో 2 టెట్‌కి ఉంటాయి. మిగతా 6 కూడా యాడ్ అవుతాయి. సో, 8 పోయెమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఇప్పుడు పోయెట్రిక్ టైప్ చూసి ఆ తర్వాత పోయెట్రీకి వెళ్ళిపోదాం. అదేవిధంగా తర్వాత మన ఎస్సే టైప్స్, తర్వాత ఎస్సే, ఆ విధంగా డ్రామా టైప్స్ డ్రామా, నోవెల్ టైప్స్ నోవెల్. ఈ విధంగా మనకు అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో, దయచేసి మన ఛానల్ ఫాలో కాగలరు. అండ్ ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా షేర్ చేయగలరండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ పోయెట్రీలో టైప్ 1 వచ్చేసి లిరిక్ పోయెమ్. మనందరికి తెలుసు, చాలా సింపుల్ వన్. లిరిక్ పోయెమ్ అనేది కేమ్ ఫ్రమ్ ద యాన్షియంట్ గ్రీక్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ద లైర్. ద లైర్ అనే గ్రీక్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనకు. సో, ఇది షార్ట్ పోయెమ్. రైట్. ఇదొకటి. లిరిక్ అంటేనే మనకు షార్ట్ సాంగ్ లైక్ పోయెమ్ అనమాట ఇది. ఏ షార్ట్ పోయెమ్ ఎక్స్‌ప్రెసింగ్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. సో, మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి. అండ్ మ్యూజికల్ ఇన్ నేచర్ నేను చెప్పినట్టు. సో, ఇది మ్యూజికల్ నేచర్‌తో కలిగి ఉంటుంది. అండ్ ఫోకసెస్ ఆన్ లవ్, సారో, జాయ్, నేచర్. ఈ విధంగా లవ్ నుంచి, సారో నుంచి, లేదా జాయ్ నుంచి, నేచర్ నుంచి ఇలా డీప్‌గా ఎమోషన్స్, ఫీలింగ్స్ కలిగి ఉండి లిరిక్ సాంగ్ లైక్ క్వాలిటీతో ఉంటుంది లిరిక్ అండి. మ్యూజికల్ క్వాలిటీతో. రైట్. క్లియర్ అండి? ఇందులో ఏం టైప్స్ ఫార్మ్స్ వచ్చేసి మనం ఇందులో సానెట్ గాని, ఆడ్ గాని, ఎలెజీ, డ్రామాటిక్ మొనోలాగ్ ఇవన్నీ ఇందులోనే మనకు వచ్చేస్తాయండి. లిరిక్ దాంట్లో వస్తాయి ఇవన్నీ. రైట్. సో, ఇది ఆఫెన్ రిటర్న్ ఫస్ట్ పర్సన్‌లో ఉంటుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫీలింగ్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్‌గా చెప్పగలం. ఈ విధంగా యాంబిక్ పెంటామీటర్‌లో గాని, డెక్టైల్ మీటర్‌లో గాని ఇవి రాయడం జరుగుతుంది. లిరిక్ పోయెమ్ అని. సో, ఫస్ట్ టైప్ లిరిక్ అని అర్థమైంది కదా! సో, ఇది లిరిక్ పోయెమ్. సెకండ్ వచ్చేసి మనకు సానెట్ గురించి. సో, చాలా టైప్స్ అండి. కంప్లీట్ ఇది వీడియోకి దాటి ఉండదింక. అన్నీ ఇందులో కవర్ చేయడం జరిగింది. 15-20 వరకు నేను టైప్స్ ఇందులో సెర్చ్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో, దీని తర్వాత ముందుకెళ్ళదింక. ఇక్కడ బిట్ ఇందులోనే వస్తుంది. తర్వాత పోయెమ్స్‌లో ఎళ్ళిపోవచ్చింక. రైట్. సానెట్. సానెట్ అంటే ఏ పోయెమ్ ఆఫ్ 14 లైన్స్. 14 లైన్‌లు ఉండేదాన్ని సానెట్ అంటాం. రైట్. 14 లైన్స్ స్టాంజాని ఏమంటాం? సానెట్ అంటాం. The word sonnet came from the Latin word sonato, which means little song or a little sound. సో, లిటిల్ సాంగ్ లేదా లిటిల్ సౌండ్ దాని మీనింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు సానెట్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రైట్. 14 లైన్స్ ఉన్నాయి ఇందులో. రిటర్న్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్‌లో ఉంటుంది. సో, డీల్ విత్ లవ్ గాని, బ్యూటీ నుంచి, టైమ్ నుంచి, లైఫ్ నుంచి గాని ఇవి చెప్పడం జరుగుతుంది సానెట్‌లో. సో, సానెట్‌లో టైప్స్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పెంటార్కియన్ సానెట్ లేదా ఇటాలియన్ సానెట్ కూడా అంటాం దీన్ని. అండ్ షేక్స్‌పియర్ సానెట్. ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 2 కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్తాను. సో, ముందు పెంటార్కియన్ సానెట్ గాని, ఇటాలియన్ సానెట్ ఎందుకంటారంటే నేమ్ పెంటార్కియన్ అనే పోయెట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ పేరొచ్చింది. ఇందులో ఎట్లా ఉంటాయంటే 14 లైన్స్ చెప్పాము ఆల్రెడీ. సానెట్ అంటే 14 లైన్స్. ఎవరైనా రాయని 14 లైన్స్ ఉంటాయి. అందులో కొంచెం టైప్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఏముంటాయంటే చూద్దాం. సో, పెంటార్కియన్ సానెట్‌లో ఆక్టేవా అండ్ సెస్టెట్ అని 2 ఉంటాయి. ఆక్టేవ్ అంటే 8 లైన్స్ స్టాంజా. అందుకే మనం ముందు స్టాంజా టైప్ చెప్పాం. సో, అది 1 లైన్ ఏమంటాం, 2 లైన్ ఏమంటాం, 3 లైన్ అట్లా 10 లైన్స్ వరకు ఉన్నాయి. అవేమంటారు అది చెప్పిన తర్వాత రైమ్ స్కీమ్ తర్వాత ఇక్కడికొస్తే మనకు క్లారిటీ అర్థమవుతుంది. అందుకే ముందు వీడియోస్ లింక్ ఉంటదన్నమాట ఈ లిటరేచర్‌లో. రైట్. సో, ఆక్టేవ్ అనేది 8 లైన్స్ పోయెమ్. అందులో రైమింగ్ స్కీమ్ ఏముంటదంటే అబ్బా! అబ్బా! అని గుర్తుపెట్టుకో. ఏబీబీఏ, ఏబీబీఏ. ఇందులో ప్రాబ్లమ్ గాని, సిట్యుయేషన్ గాని స్టార్ట్ అవుతుంది. సెస్టెడ్ నెక్స్ట్ 6 లైన్స్ ఉంటాయి. అందులో సీడీఈ, సీడీఈ అనే రైమ్ స్కీమ్ గాని, లేదా సీడీ, సీడీ, సీడీ అనే రైమ్ స్కీమ్‌తో ఉంటుంది. ఇందులో ఆ ప్రాబ్లమ్‌కి, ఆ సిట్యుయేషన్‌కి ఇక్కడ ఆ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో, ఇట్ రిజాల్వ్స్ ద ప్రాబ్లమ్. సో, మళ్ళీ చెప్తాను. పెంటార్కియన్ సానెట్, ఇటాలియన్ సానెట్ దాన్ని అంటారు. ఇంకో పేరు ఇటాలియన్ సానెట్. ఆక్టేవా, సెస్టెట్ 8+6 లైన్స్ ఉంటాయి. 14 లైన్స్ పోయెమ్. ఒకటి అబ్బా! అబ్బా! అనే రైమ్ స్కీమ్ 8 లైన్స్‌ది. 6 లైన్స్ వచ్చేసి మనం సీడీఈ, సీడీ రైమ్ స్కీమ్‌తో ఉంటుంది. ఇందులోనే బిట్ వస్తది. ఇంతకు ముందు ఇది ఇయ్యాలంటే పెంటార్కియన్ సానెట్‌లో ఇంతకంటే ముందుకెళ్ళదు. నెక్స్ట్ షేక్స్‌పియర్ సానెట్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ సానెట్ కూడా అంటాం. ఇది ఇటాలియన్ సానెట్. ఇది ఇంగ్లీష్ సానెట్. ఈయన 154 సానెట్ అనేది రాయడం జరిగింది. సో, చాలా ఫేమస్ షేక్స్‌పియర్స్ సానెట్స్ అనేటివి. సో, ఇందులో 3 క్వాట్రైన్స్ 12 లైన్స్ ఉంటాయి. 3 నాలుగు 12. క్వార్టర్ అంటే 4 లైన్లది. క్వార్టర్ అంటాం అంటే 4 లైన్స్. 3 × 4 12 లైన్స్. ఒక కప్లెట్ ఉంటుంది. కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా. చెప్తాను. కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా. రైట్. టెర్సెట్ అంటే 3 లైన్. క్వార్టర్ అంటే 4 లైన్. క్వింటెట్ లేదా సింక్వెన్ అంటే 5 లైన్. ఇట్లా అప్పుడు చెప్పడం జరిగింది. మనకు స్టాంజా ఫార్మ్ అది చూడాలి. ప్రీవియస్ వీడియోలో ఉంది. మీరు చూడొచ్చు అది. రైట్. సో, 12 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 లైన్స్. 12+2 14 లైన్స్. ఇది 14 లైన్సే. బట్ ఇక్కడ ఏమి 8+6 14 అయితే ఇక 12+2 14. బాగా గుర్తుపెట్టుకోవాలి. 8+6 ఇది 12+2. 12 అంటే 3 లైన్స్. 3 నాలుగు 12. 3 లైన్ 4 క్వార్టరైన్స్ కనిపెట్టి 3 ఉంటాయి అట్లా. సో, రైమ్ స్కీమ్ ఏముంటదంటే ఏబీ, ఏబీ, సీడీ, సీడీ, ఈఎఫ్, ఈఎఫ్ 12 లైన్స్ రైమింగ్ స్కీమ్. కప్లెట్ వచ్చి జీజీ. కప్లెట్ అంటే ఇంక రైమింగ్ కప్లెట్ జీజీ. సో, ఇందులో కూడా అంతే. ప్రాబ్లమ్ గాని, ఒక సిట్యుయేషన్ గాని క్వార్టరైన్స్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కప్లెట్‌లో లాస్ట్‌కి దానికి రిజల్యూషన్ గాని, సొల్యూషన్ గాని, దానికి ఆన్సర్ గాని మనకు దొరుకుతుంది.
ఇంకో టైప్ ఏముందంటే స్పెన్సరియన్ సానెట్ కూడా ఉంటుంది అందులో. సానెట్‌లోనే ఇంకో టైప్. ఇది చాలా ఇన్ డెప్త్‌గా. సో, స్పెన్సరియన్ సానెట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ వేరియేషన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇంగ్లీష్ సానెట్. సో, ఇంగ్లీష్ ఈ షేక్స్‌పియర్ సానెట్‌కి కొంచెం వేరియేషన్ స్పెన్సరియన్ సానెట్. సేమ్ అదే విధంగా ఉంటుంది. 16థ్ సెంచరీలో ఇది పోయెట్ ఎడ్వర్డ్ స్పెన్సర్ దాన్ని మన నేమ్ తర్వాతనే దానికి ఇవ్వడం జరిగింది. సో, రైమ్ స్కీమ్ వచ్చేసి ఏబీఏబీ, బీసీబీసీ, సీడీసీడీ, ఈఈ. సిమిలర్ ఉండొచ్చండి ఇక్కడ కూడా. రైమ్ స్కీమ్ చూస్తే ఏబీఏబీ, సీడీసీడీ, ఈఎఫ్ ఉంది. ఈఈ ఇక్కడ ఉంది. రైట్. అర్థమైందా? సో, థర్డ్ స్పెన్సరియన్, సెకండ్ షేక్స్‌పియర్, థర్డ్ స్పెన్సరియన్, ఫోర్త్ వచ్చేసి జాన్ మిల్టన్ పేరుతో వచ్చిన మిల్టోనిక్ పోయెమ్ కూడా ఉంది ఇంకోటి. సో, నేమ్ ఆఫ్టర్ జాన్ మిల్టన్. ద మిల్టోనిక్ సోనెట్ ఈస్ వేరియంట్ ఆఫ్ పెంటార్కియన్ సానెట్‌కి వేరియేషన్. ఇది ఇంగ్లీష్ సానెట్‌కి వేరియేషన్ స్పెన్సరియన్ అయితే, పెంటార్కియన్ ఆర్ ఇటాలియన్ సానెట్‌కి వేరియేషన్ ఇంకోటి ఏంటి మిల్టన్. సో, మిల్టోనిక్ పోయెమ్ అని కూడా అంటారు దీన్ని. సో, మిల్టన్ సోనెట్ ఆఫెన్ అడ్రెసెస్ ఎ గ్రాండ్ థీమ్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ రిలీజియస్ ఆర్ ఫిలాసఫికల్ టాపిక్స్ ఆఫ్ ఎ సీరియస్ అండ్ ఎలివేటెడ్ టోన్. సో, సీరియస్ నేచర్‌లో ఎలివేషన్ ఇస్తూ రిలీజియస్ నుంచి గాని లేదా ఫిలాసఫికల్ టాపిక్ నుంచి కూడా మనకు ఎక్కువ మిల్టన్‌లో ఉంటుంది. ఇటాలియన్ టాపిక్. మొత్తానికి సానెట్ ఇది 14 లైన్సే. ఈ 4 కూడా 14 లైన్సే. పెంటార్కియన్, షేక్స్‌పియర్, స్పెన్సరియన్ అండ్ మిల్టన్ 4 కూడా 14 లైన్ పోయెమ్ ఉంటుంది. ఈ 14 పోయెమ్ మనం సానెట్ అని అంటాం. ఎలిజీ అంటే ఫస్ట్ అయిపోయింది. లిరిక్ పోయెమ్, సాంగ్ లైక్ ఇందులో రైమ్ స్కీమ్ ఉండదు. రైట్. లిరిక్స్ అంటేనే సాంగ్ లైక్ దాంట్లో ఏం రైమ్ స్కీమ్ ఏం ఎక్కువ ఉండదు. రైట్. సానెట్‌లో 14 లైన్స్ ఉంటాయి కాబట్టి రైమ్ స్కీమ్ ఉంది ఇది. ఇది సాంగ్ లైక్ కాదు. ఇది యాక్చువల్లీ ఇక్కడ వచ్చి చూడండి. రైట్. లిటిల్ సాంగ్ టైప్ ఉన్నప్పటికీ రైమింగ్ స్కీమ్ ఉంటుందన్నమాట ఇందులో. రైట్. పెంటార్కియన్, షేక్స్‌పియర్, స్పెన్సరియన్ అండ్ మిల్టోనిక్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఓడ్. సో, ఓడ్ అంటేనే మనకు తెలిసి ఏ లాంగ్ లిరిక్ పోయెమ్ ఇది. లిరిక్ పోయెమే బట్ లాంగ్‌గా ఉంటుంది. రైట్. ఎక్స్‌ప్రెస్ డీప్ ప్రైజ్ అండ్ అడ్మిరేషన్. మంచి ప్రైజ్ ఒకరిని పొగడ్డం గాని, లేదా అడ్మిరేషన్ గాని ఉంటుంది ఇందులో. ఎలివేటెడ్ అండ్ సీరియస్ టోన్‌లో ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ జాన్ కిట్స్ రాసినటువంటి ఓడ్ టు నైటింగేల్, ఓడ్ టు ఆటమ్ ఇవి ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా. ఓడ్ అంటేనే మనకు ప్రైజ్ చేయడం, దానికి పొగడ్డం కిందికొస్తుంది. ఇది లాంగ్ లిరిక్ పోయెమే, లాంగ్ లిరిక్ పోయెమ్ ఇది. సో, ఇందులో కూడా టైప్స్ చూసుకోవాలి. ఓడ్ లిరిక్ పోయెమే, రైమింగ్ స్కీమ్ ఏమి ఉండదు. బట్ లాంగ్‌గా ఉంటుంది. అండ్ ఇందులో టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒకటి పెంటారిక్ ఓడ్ గాని, డోర్టన్ ఓడ్ అని అంటాం దీన్ని, లేదా రెగ్యులర్ ఓడ్ కూడా అంటాం దీన్ని. సో, లాస్ట్ ఒక డీఎస్సీ 2018లో వచ్చింది. పెంటారిక్ ఓడ్ గురించి వచ్చింది. రైట్. దే ఆర్ రిటన్ ఇన్ ప్రైజ్ అండ్ గ్లోరీ ఆఫ్ సమ్‌వన్. సో, సమ్‌వన్ ఒక పర్సన్‌ని ప్లేస్‌ని పొగుడుతూ రాసారని పిండారిక్ ఓడ్ అంటాం. డోర్టన్ కూడా అంటాం. రెగ్యులర్ కూడా అంటాం. హొరేషియన్ ఓడ్ ఉంది ఇంగ. సో, నేమ్ ఆఫ్టర్ హొరేషియన్ ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా దాన్ని హొరేషియన్ పోయెమ్ అని పేరు వచ్చింది ఓడ్‌లోనే. సో, హొరేషియన్ ఆర్ లెస్బియన్ ఓడ్ అంటారు దీన్ని. దే ఆర్ కామ్ అండ్ మెడిటేటివ్ అండ్ కొలకల్‌లో ఉంటాయి. చాలా కామ్‌గా, సో, మెడిటేటివ్‌గా నేచర్‌లో ఉంటాయి. ఇంకో టైప్ ఉంటుంది ఇర్రెగ్యులర్ ఓడ్ ఆర్ కౌలియన్ ఓడ్ అని అంటారు దీన్ని. ది ఇర్రెగ్యులర్ ఓడ్ లేదా కౌలియన్. సో, 3 పేర్లు గుర్తుంటే చాలు. ఎక్కడ ఎవరనేది కాదంటే మెయిన్ పేర్లు పింటారిక్, హొరేషియన్ అండ్ రెగ్యులర్ అని పేరు దేంట్లో వస్తాయి? ఓడ్‌లో వస్తాయి. చూడండి, మీరు ఇంగా ఇక్కడ ఏ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు ఇంగ. ఒకటే టైప్, అందులోనే రకాలు మొత్తం ఇక్కడ తీసేస్తున్నాం మనం. రైట్. షార్ట్ అండ్ స్వీట్‌గా మరి ఎక్కువ డెప్త్ కాకుండా. ఎందుకంటే పోయెట్ టైప్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది కాబట్టి 1 ఆర్ 2 ఆర్ 3 బిట్స్ కంటే ఎక్కువ రావు. మొత్తం కలిపి పోయెట్ టైప్, నావెల్ టైప్, డ్రామా టైప్ కలిపి 1 ఆర్ 2 ఆర్ 3 బిట్స్ రావాలి. కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఎలెజీ. సో, ఎలెజీ అంటేనే పోయెమ్ ఆఫ్ మార్నింగ్. మార్నింగ్ అంటే మార్నింగ్ ఉదయం కాదండి. ఈ మార్నింగ్ వచ్చేసి మనకు సాడ్, బాధతో కూడినటువంటిది, ఏడుపుతో కూడినటువంటిది. రిటర్న్ ఇన్ ఎ డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ చనిపోతే రాసేదాన్ని ఎలెజీ అంటాం. రైట్. సో, ఎగ్జాంపుల్ గ్రీఫ్ అండ్ లాస్. ఎక్స్‌ప్రెసెస్ గ్రీఫ్, చాలా బాధ, సాడ్‌నెస్ అండ్ లాస్, ఎవరైనా పోగొట్టుకోవడం, చచ్చిపోవడం. మన దగ్గర ఉన్నోళ్ళని చచ్చిపోతే ఎలా మనం ఏడుస్తూ పాడతామో అలాంటి పోయెమే ఇది ఎలెజీ అంటదనమాట. సో, ఎగ్జాంపుల్ థామస్ గే రాసినటువంటి ఎలెజీ రిటన్ కంట్రీ చర్చ్ యార్డ్‌లో రాసినటువంటి ఎలెజీ. చాలా చాలా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పాటలుంటాయి కదా మనకు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు అని, ఇలాంటి ఆ బాధతో కూడినటువంటి, ఏడుపుతో కూడినటువంటి ఎలెజీ అనమాట. రైట్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఒక పర్సనల్ ఎలెజీ అని, తర్వాత పాస్టరల్ ఎలెజీ అని కూడా ఉంటాయి. సో, పర్సనల్ అంటే ఒక పర్సన్ గురించి డిస్క్రైబ్ చేసి ఏడుపుతో రాస్తే, పర్సన్ పోగొట్టుకున్న వాళ్ళతో గురించి రాస్తే అది పర్సనల్ ఎలెజీ. ఇంపర్సనల్ అని ఉంటే ఇంకుంటుంది. అది జస్ట్ జనరల్‌గా ఒక సిట్యుయేషన్ గురించి గాని, ఒక సొసైటీ గురించి రాస్తే అది. పాస్టరల్ ఎలర్జీ ఉంటుంది ఇంకోటి. పాస్టరల్. ఇది వెన్ ద పోయెట్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాస్ ఎ షెపర్డ్ అండ్ మోర్నింగ్ ద డెత్ ఆఫ్ ఎ ఫెలో షెపర్డ్. సో, షెపర్డ్ అని తనకు తానుగా ఫీల్ అయ్యి అండ్ ఫెలో షెపర్డ్ చనిపోయిన ఉద్దేశ్యంతో బాధపడుతూ, ఏడుస్తూ రాస్తే దాన్ని సెట్ ఇన్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది పాస్టర్ అనేది. రైట్. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. పర్సనల్ అనేది ఒక పర్సన్ గురించి ఉంటుంది. మొత్తానికి ఎలిజీ అంటేనే ఏడుపుతో కూడినటువంటిది. ఏడుపు, ఎలిజీ గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఎపిక్ అనేది లాంగ్ నరేటివ్ పోయెమ్. ఇది నరేటివ్ పోయెమ్ కిందకి వస్తుందన్నమాట. లాంగ్‌గా ఉంటుంది. చాలా లాంగ్‌గా ఉంటుంది. ఎపిక్ అంటేనే ఇంక నరేషన్.
సో ద డిస్క్రైబ్స్ హీరోయిక్ డీడ్స్ ఆఫ్ ఎ గ్రేట్ హీరో. ఒక గ్రేట్ హీరో గురించి అతని యొక్క క్వాలిటీస్, అతని జీవితంలో జరిగిన పరిణామాలు, అతను ఎలా ఎదుర్కొన్నాడు, సమస్యలు, సొల్యూషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇన్వాల్వ్స్ గాడ్స్, బ్యాటిల్స్, అడ్వెంచరస్ ఉంటాయి. ఇందులో యుద్ధాలు ఉంటాయి, దేవుళ్ళ గురించి ఉంటుంది. ఎగ్జాంపుల్ రామాయణ, మహాభారత ఇవన్నీ మనకు ఇండియాలో మనకు తెలిసినటువంటి భారతీయ ఎపిక్స్ ఇవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ బలాడ్ గురించి చూద్దాం. అర్థమైంది. ఒక్కొక్కటి మొత్తం టైప్స్ క్లియర్‌గా రైట్ కాన్సంట్రేషన్ వినాలి. జస్ట్ వింటే కూడా చాలు, మీరు రాయాల్సిన అవసరం లేదు. లేదు పీడిఎఫ్ ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నా లింక్ మీరు హాయ్ పెడితే నేను దానికి పంపిస్తాను. రైట్. బలాడ్ ఉంది ఇంకోటి. బలాడ్ అంటే సింపుల్ నెరేటివ్ పోయం. ఇది లాంగ్ నెరేటివ్ పోయం వచ్చేసి మనకి ఎపిక్ అయితే, బలాడ్ కూడా నెరేటివ్ పోయమే, కొంచెం సింపుల్ షార్ట్‌గా ఉంటుంది. దానంత ఉండదు ఎక్కువ. బట్ ఇది బలాడ్ వచ్చి ఆఫెన్ టెల్స్ స్టోరీ, ఒక కథ గురించి ఉంటుంది ఎక్కువ. రిటర్న్ ఇన్ క్వాట్రైన్స్‌లో ఉంటుంది. 4 లైన్‌లతో ఉంటుంది. క్వాట్రైన్ 4 లైన్‌లు. రైట్. సో లాంగ్వేజ్ ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఉంటుంది. రైమింగ్ స్కీమ్ ఏబీ గానీ ఏబీసీబీ అని రైమ్స్ కింద ఉంటుందన్నమాట బలాడ్. ఎగ్జాంపుల్ చూడండి, కాలరీడ్స్ రాసినటువంటి ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్, ఇవన్నీ దానిలో ఒక బలాడ్‌లో ఒక టైప్ అండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ నరేటివ్ పోయం చూద్దాం. నరేటివ్ పోయం అంటే ఇందాక చెప్పినట్టే రైట్, బలాడ్ కిందకి వస్తుంది. సింపుల్ నరేటివ్ పోయం. పోయం దట్ టెల్స్ ఎ స్టోరీ, హ్యాస్ ఎ క్యారెక్టర్, ప్లాట్, సెట్టింగ్, ఒక స్టోరీ ఉంటుంది. మొత్తానికి స్టోరీ పోయంలో ఉంటుంది. పోయంలో స్టోరీ చెప్పడం జరిగితే అది మనకు నరేటివ్ పోయం. వుడ్స్వర్త్ రాసిన లూసీ పోయమ్స్‌లో మనం ఇవన్నీ చూడొచ్చు. అంటే అది తను లూసీ అనే క్యారెక్టర్‌ని ఇమాజినేట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో దాని నుంచి దాని బేస్‌తో కొన్ని పోయమ్స్ ఉన్నాయన్నమాట. లూసీ పోయమ్స్ అని, అవి అందులో వస్తాయి. నెక్స్ట్ అండి డ్రామాటిక్ మొనోలాగ్. సో డ్రామాటిక్ మొనోలాగ్ అంటే మనందరికి తెలుసు, స్పోకెన్ బై వన్ క్యారెక్టర్. ఒకే క్యారెక్టర్ ఉంటుంది. ఒకే క్యారెక్టర్ త్రూ ఔట్ ద పోయం ఉంటుంది. అండ్ రివీల్స్ ద స్పీకర్స్ థాట్స్ అడ్రెస్ టు ఏ సైలెంట్ లిజనర్. సైలెంట్ లిజనర్ ఒక లిజనర్‌కి ఫైండ్ ఔట్ చేస్తూ స్పీకర్ థాట్‌కి చెప్పేది ఉంటుంది. సో రాబర్ట్ బ్రౌన్ రాసినటువంటి మై లాస్ట్ డచెస్ అని కూడా ఇందులో ఒక ఎగ్జాంపుల్. మరి ఇందులో డ్రామాటిక్ మొనోలాగ్‌కి సొలిటకి ఉంటుంది. మరి డ్రామాలో ఉంటుంది అది. సో దాంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ స్పీక్స్ అలౌడ్. డ్రామాలో స్టేజ్ మీద ఒక క్యారెక్టర్ లౌడ్‌గా మాట్లాడతాను. ఇన్నర్ థాట్స్‌ని బయట చెప్తే సొలిటకి అవుతుంది. సో బయట వాళ్ళకి మనకు క్యారెక్టర్ ఏమనుకుంటాడో తెలుస్తుంది. డ్రామాటిక్ మోనో అలా కాదు. సైలెంట్ లిజనర్ ఉంటాడు ఒకటి. మొత్తం స్పోకెన్ బై వన్ క్యారెక్టరే దానికి రివీల్స్, మొత్తం ఒక క్యారెక్టరే డ్రైవ్ చేస్తుందన్నమాట డ్రామాటిక్ మోనోలాగ్. రైట్. నెక్స్ట్ ఫ్రీ వర్డ్స్, 9th టైప్. ఫ్రీ వర్డ్స్ అంటే నో ఫిక్స్డ్ రైమ్ ఆర్ మీటర్ ఉండదు. ఫిక్స్డ్ రైమ్ స్కీమ్ ఉండదు, మీటర్ ఉండదు. ఫాలోస్ న్యాచురల్ స్పీచ్ రిథమ్. మామూలు స్పీచ్ ఒక మామూలు స్పోకెన్ టైంలో ఉంటుంది. ఫ్రీ వర్స్ అన్నది ఫ్రీ, దీనిలో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండదు. బ్లాంక్ వర్స్ ఇంకోటి ఉంది. బ్లాంక్ వర్స్ అంటే రిటర్న్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్. సో ఇయాంబిక్ పెంటామీటర్‌లో ఉంటుంది, మీటర్ ఉంటుంది. బట్ ఇందులో రైమింగ్ స్కీమ్ ఉండదు. సో నౌ రైమ్ స్కీమ్. సో 2 ఒకటే అనుకున్నాం. ఫ్రీ వర్స్, బ్లాంక్ వర్స్ కాదు. ఫ్రీ వర్స్‌లో బాగా గుర్తుపెట్టుకోవాలి, మీటర్ ఉండదు, రైమ్ ఉండదు. బ్లాంక్ వర్స్‌లో మీటర్ ఉంటుంది. ఏ మీటర్, అది కూడా స్పెషల్‌గా ఇయాంబిక్ పెంటామీటరే ఉంటుంది. వేరే మీటర్ ఉండదు. రైట్. ఇయాంబిక్ పెంటామీటర్. ఇంకా రైమ్ స్కీమ్ ఉండదు. బ్లాంక్ వర్స్‌లో రైమింగ్ స్కీమ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాక్ ఎపిక్. మాక్ ఎపిక్ అంటే యూజ్ టు ఎపిక్ స్టైల్ టు డిస్క్రైబ్ ట్రైవియల్ ఈవెంట్స్. సో ఇందులో కామిక్ నేచర్‌తో కూడినటువంటి మాక్ అంటేనే సెటారికల్. ఎపిక్‌కి సెటారిక్ ఉన్నట్టు అనుకోవచ్చు. రైట్. మాక్ ఎపిక్. నెక్స్ట్ హైకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం డీఎస్సీకి బిట్ వచ్చింది హైకు గురించి. చాలా సింపుల్ బట్ బిట్ వచ్చేసింది. హైకు అనేది జపానీస్ పోయం ఇది. సో 3 లైన్‌లు ఉంటుంది. ట్రెడిషనల్ జపానీస్ పోయం 3 లైన్‌లతో ఉంటుంది హైకు అనేది. లైన్ 1 వచ్చేసి 5 సిలబుల్‌తో, లైన్ 2 7 సిలబుల్‌తో, లైన్ 3 వచ్చేసి 5 సిలబుల్‌తో, 5, 7, 5 అనే సిలబుల్ ప్యాటర్న్‌తో కూడినటువంటి 3 లైన్‌లతో కూడినటువంటి జపానీస్ పోయం. రైట్. హైకు డీల్స్ విత్ నేచర్‌తో కూడినటువంటి గురించి డీటెయిల్స్ అందులో ఉంటాయి. హైకులో నేచర్‌తో కూడినట్టు ఉంటుంది. రైట్. హైకు అనేది 3 లైన్ పోయం. రైట్. అర్థమైందా? చాలు, ఇంక అంతకంటే వద్దు. షార్ట్ అండ్ స్వీట్ క్రిస్ప్‌తో వెళ్ళిపోవాలి ముందుకి. ఎలజిక్ కాప్లెట్. కప్లెట్ అంటే 2 లైన్, అది సిరీస్ ఆఫ్ ఎలజీస్‌తో కూడినటువంటి దాన్ని ఎలజిక్ కాప్లెట్ అంటాం. 2 లైన్ స్టాంజా ఉంటుంది. యూజెస్ ఇన్ ఎలజీస్ 2 లైన్ స్టాంజాస్, సిరీస్ ఆఫ్ ఎలజీస్ అనుకోవచ్చు. సీరియస్ టోన్‌తో ఉంటుంది. ఇది ఎలజీ అనమాట. సెటారికల్ పోయట్రీ అంటే యూజ్ హ్యూమర్, ఐరనీ, సర్కాజం. ఐరనీ అంటే 3 టైప్స్ ఉంటాయి. డ్రామాటిక్ ఐరనీ, వర్బల్ ఐరనీ చూసాను నేను ఫస్ట్ క్లాస్‌లో. రైట్. సో చూసుకోవాలి. సెటారికల్ పోయట్రీలో హ్యూమర్ ఉంటుంది, ఐరనీ ఉంటుంది. ఐరనీ అంటే నథింగ్ బట్ ఆపోజిట్. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి ఉండడం సిచ్యువేషన్. క్రిటిసైజ్ సొసైటీ ఆర్ ఇండివిజువల్స్. క్రిటిసైజ్ చేయడం కానీ, ఇండివిజువల్ గురించి ఏమన్నా మాక్ చేయడం, మొత్తం సెటైర్ చేయడం అనమాట అది. నెక్స్ట్ రొమాంటిక్ పోయట్రీ ఇంకోటి. సో రొమాంటిక్ పోయట్రీ అంటే మనకు తెలుసు. అంటే మనకు ఏదో రొమాంటిక్ అంటే మనకు తెలిసిన రొమాంటిక్ కాదు. ఈ సినిమాటిక్ వర్డ్ కాదు ఇది. ఇది వచ్చేసి ఫోకస్ ఆన్ నేచర్, ఇమాజినేషన్, ఇన్ ఎమోషన్ ఉన్నదాన్ని రొమాంటిక్ అంటాం. సినిమాలో ఉండే రొమాంటిక్ అది కాదు. రైట్. ఇక్కడ నేచర్ కూడినటువంటిది. లైక్ ఇమాజినేషన్, ఎమోషన్ ఉంటుంది. సో రియాక్షన్ అగైన్స్ట్ క్లాసికల్ రూల్స్. రైట్. ఎగ్జాంపుల్స్ వర్డ్స్వర్త్ రాసినటువంటి, కాలరీడ్ రాసినటువంటి, జాన్ కిట్స్ రాసినటువంటి కూడా రొమాంటిక్ పోయమ్స్ ఉంటాయన్నమాట. రైట్.
ఇవి రొమాంటిక్ పోయెట్రీ. తర్వాత మెటాఫిజికల్ పోయెట్రీ ఉంటాయి. సో, లైక్ ఆహ్, ఇక్కడ ఏముంటుంది? సో, కాన్సెప్ట్స్ విట్ ఉంటుంది. ఇంటలెక్చువాలిటీ ఉంటుంది ఇక్కడ. కాంప్లెక్స్ ఐడియాస్, ఇమాజినరీ థింగ్స్ ఉంటాయి. చాలా కాంప్లెక్స్ ఐడియాస్‌తో, చాలా పెద్ద ఐడియాస్ ఇంటలెక్చువల్‌గా కూడినట్టు ఉంటుందన్నమాట. జాన్ డాన్ రాసినటువంటి 'ద సన్ రైజింగ్' అనేది ఇందులో ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఒకటి. మెటాఫిజికల్ పోయెట్రీ చాలా ఇంటలెక్చువల్‌తో కూడినటువంటి మెటాఫిజికల్ పోయెట్రీ. నెక్స్ట్ 'లైమ్రిక్' అండి. సో, ఇందులో హ్యూమరస్ 5 లైన్ పోయెమ్. హ్యూమరస్‌గా ఉంటుంది. 5 లైన్ హ్యూమరస్ అంటే లైక్ కామెడీ టైప్‌గా ఫన్‌గా ఉంటుంది. 5 లైన్‌ల పోయెమ్ ఇది. అందులో అబ్బా, ఏఏ, బీబీ అనే రైమ్స్ కింద ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ రావచ్చు. లైమ్రిక్ యొక్క రైమ్ స్కీమ్ ఏంటి? ఏఏ, బీబీ అనా? ఏబీఏఏనా? అక్కడ మనకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ చూడండి సింపుల్ కదా! ఏఏ, బీబీ అనుకుంటాం. అక్కడ ఇచ్చిన అన్ని ఏఏ, బీబీబీ అట్లా కనిపిస్తే 4 ఆప్షన్ అదేస్తే మర్చిపోతాం. సో, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 1, 2 సార్లు వినాలి, రాయాలి. సో, హ్యూమరస్ 5 లైన్ పోయెమ్ ఏఏ, బీబీ అని రైమ్ స్కీమ్‌తో లైన్ 1-5 అనపిస్టిక్ ట్రైమీటర్‌లో, 3-4 వచ్చేసి అనపిస్టిక్ డయామీటర్‌లో ఉంటాయి. లైమ్రిక్ 5 లైన్ పోయెమ్. నెక్స్ట్ 'వాలనెల్లె'. సో, 19 లైన్ పోయెమ్. 'వాలనెల్లె'లో ఏముంటాయి? 19 లైన్‌లు ఉంటాయి పోయెమ్. 5 టెర్సెట్‌లు. అంటే టెర్సెట్ అంటే ఎట్లా? 15 లైన్‌లు మొత్తం. అంటే 3, 3 లైన్‌లు. టెర్సెట్ అంటే 3 లైన్‌లు. టెర్సెట్, క్వాట్రైన్, క్వింట్రైన్, సెట్, ఆక్టేవా ఇవన్నీ మీరు చూసుకోవాలి. స్పెన్సేరియన్ ఇవన్నీ మనం పోయెటిక్ టైప్స్ చెప్పాను లాస్ట్ టైమ్. స్టాంజా టైప్‌లో వస్తాయి. సో, మళ్ళీ చెప్తాను ఇక్కడ 5 టెర్సెట్. టెర్సెట్ అంటే 3 లైన్‌ల పోయెమ్. టెర్సెట్ అంటే 3 లైన్‌లు. అలా అంటే 5 ఉంటాయి. 5 ముళ్ళ 15 లైన్‌లు మొత్తానికి. 5 టెర్సెట్ అంటే 15 లైన్‌లు. 5 ముళ్ళ ఏబీఏ ఇదే రైమ్ స్కీమ్ ఉంటుంది. రైట్ 3 లైన్‌లు కాబట్టి. లాస్ట్ క్వాట్రైన్ ఉంటుంది ఒకటి. ఒక 4 లైన్‌ల పోయెమ్ ఒక స్టాంజా ఉంటుంది. అది దాంట్లో ఏబీ రైమ్ స్కీమ్‌తో ఉంటుంది. 'వాలనెల్లె' 19 లైన్ పోయెమ్. ఇంకోటి 'సెస్టిన్' అని మనం లాస్ట్ టైమ్ చూసాం. 39 పోయెమ్ ఉంటుంది. 39 లైన్స్ పోయెమ్ ఉంటుంది అందులో. అందులో 6 సెస్టెట్స్ ఉంటది. 6, 6ల 36 లైన్‌ల పోయిలు అట్లా 6 ఉంటాయి. 36 ఒక ట్రిప్లెట్ 3 లైన్‌లది ఒకటి 39. సో, మొత్తానికి 'సెస్టిన్' అనేది 30 లైన్ పోయెమ్. ఇది 'వాలనెల్లె' అనేది 19 లైన్ పోయెమ్. కాంప్లెక్స్ పోయెమ్స్ ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోవాలి, అడగొచ్చు. రైట్. హ్యూమరస్ లైన్ అనేది 5 లైన్. ఇంక మిగతావన్నీ మాకు మామూలు మెటాఫిజికల్, రొమాంటిక్ చూసాం, సెటరికల్, ఎలెజిక్ కప్లెట్, హైకు, మాక్ ఎపిక్, బ్లాంక్, ఫ్రీ వర్స్ ఇవన్నీ డ్రామాటిక్ మోనోలాగ్, నరేటివ్ పోయెమ్, సో, బలాడ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒకటి ప్రశ్న లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా దిగుతాయండి ఇందులోనే. ఎపిక్ ఒకటి, తర్వాత ఎలేజీ అందులో టైప్స్ చూసాం మళ్ళీ. తర్వాత ఓడ్‌లో టైప్ చూసాం. రైట్. టైప్స్. లిరిక్‌లో లిరిక్ పోయెమ్ ఒకటి. సో, మొత్తానికి సో, ఇవన్నీ టైప్ చూసాం. సో, ఇదండి పోయెట్రిక్ టైప్స్, స్టాంజా టైప్స్ చేసాం, రైమింగ్ స్కీమ్ చూసాం. ఇప్పుడు యాక్చువల్ టాపిక్‌లోకి పోయెమ్స్‌లోకి జంప్ అయిపోతామండి. సో, కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. సో, మన ఛానెల్‌ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మొత్తం సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. లిటరేచర్, గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రతిరోజు ఒక వీడియో వస్తుంటది. గమనించాలి. అండ్ సైకాలజీ కూడా ఇంగ్లీష్ మీడియంలో కూడా వస్తుంటది. సో, థాంక్స్ సో మచ్.